ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ సిరిసిల్లలో టీవీ9 ప్రసాద్ గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో నిన్న కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు నీచమైన ఆరోపణలు, తప్పుడు మాటలు మా బీఆర్ఎస్ ప్రభుత్వంపై అదేవిధంగా కేటీఆర్పై మాట్లాడడం జరిగింది. సిరిసిల్లలో మొన్నటిదాకా అభివృద్ధి చేసిన నాయకులు అని గొప్పగా చెప్పుకున్న బీజేపీ నాయకులు మొన్నటిదాకా మా పార్టీలో ఉంటూ అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మా కేటీఆర్ గారు వెంబడి ఉన్న ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నియామకమైన తుమ్మల శ్రీకాంత్ గారు మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లో మా పార్టీగా మద్దతుగా ఉన్నారు, మా కేటీఆర్ వెంబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పోగానే బీజేపీ కండవ కప్పుకొని అతను ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గురించి నేను ఆరోపణ చేయడం జరిగింది. అసలు నేను ఎందుకు మాట్లాడో మాకు ఏం అర్థం కాలేదు. ఎవరు మెప్పు పొందాలని మాట్లాడో ఏం తెలుస్తలేదు. అని ఏం మాట్లాడుతున్నా కేటీఆర్ గారు అభివృద్ధి చేయలేదు, ఇక్కడ మద్యం పంచి పైసలు పంచి ఎమ్మెల్యే గెలిచి సిరిసిల్లకు ఏం అభివృద్ధి చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మది భ్రమించిందా? అయితే అసలు ఏమనుకుని మాట్లాడుతుండు? గతమంతా మర్చిపోయి మాట్లాడుతుందా? సిరిసిల్లలో ఏం జరిగింది అని తెలియదా? నువ్వే కదా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కేటీఆర్ ఉన్నప్పుడు సిరిసిల్ల అభివృద్ధి జరిగింది. సిరిసిల్ల కలెక్టరేట్ పక్కన భూమి ఉన్నది, అక్కడ అభివృద్ధి జరిగింది, దాంతో నా విలువ భూమికి వచ్చిందని గతంలో చెప్పినావు. మర్చిపోయినావా? సిరిసిల్ల కేటీఆర్ ఏం చేసినావు నీకు తెలియదు అనుకో. గతంలో నువ్వే మాట్లాడినావు కదా. సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఎమ్మెల్యే కేటీఆర్ బర్త్డే అప్పుడు పెద్ద ఓటింగ్లు కట్టినావు. సిరిసిల్ల కేటీఆర్ గొప్ప నాయకుడు, ఇంద్రుడు చంద్రుడిని పొగిడినాను. గత ప్రభుత్వం మోగనే ఇవన్నీ యాగేసానికి 4 నెలల్లోనే ఇంత మార్పు ఉంటుందా? నువ్వు అన్నావు కదా డబ్బు పంచి మద్యం పంచి గెలిచినాను. అప్పుడు నువ్వు మా పార్టీలో ఉన్నావు కదా. మీ బీజేపీ నాయకులు మొన్న ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా నువ్వు పట్టణాధ్యక్షుడు అయినప్పుడు పైసలకు నువ్వు పట్టణాధ్యక్షుడు ఉన్నావని మీ నాయకులు ఆరోపణ చేసినావు. దాని మీద ఏం మాట్లాడుతావు? నువ్వు మా కేటీఆర్ గురించి మాట్లాడేది నీకు అర్హత ఉన్నదా? ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఒకసారి ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకోబోము. నువ్వు ఏది మాట్లాడితే నిజమైతే అనుకుంటున్నావా? పెద్ద ఉపన్యాసాలు ఇలాగనే అయిపోతుందా? జనాల సిరిసిల్లలో అందరూ ముక్కు మీద వేసుకుంటారు. ఏంది మొన్నటిదాకా కేటీఆర్ మెచ్చుకున్నాడు, ఈ రోజు ఇలా మాట్లాడుతుండు, నేను పద్ధతిగా మాట్లాడుతున్నాడు. అన్నగారు అంత కలిసి పనిచేసినాం మనం. నువ్వు నిజంగా అసలు నువ్వు పదేవే నువ్వు డబ్బులు పెట్టుకున్నావని మీ నాయకులు ఆరోపణ చేసి మేము చేస్తలేము. అటువంటి స్థాయి నీది. 4-5 నెలలకే కేటీఆర్ మీకు ఇంత కూడా ఏమిస్తాడు? ఈ బండి సంజయ్ చిట్టుపని చెప్పిందా? మనం చూసినాగా హుజరాబాద్లో ఇష్టం వచ్చినట్టు ఏదో మీ నాయకుడు మాట్లాడితే ఏమైంది? కౌంటర్ చూసినా ఎప్పుడు ఈడలందరూ వేసింది. ఆ స్థాయి తీసుకోకూరి ఊగే నడవది. ఊగే మీరు ఏది మాట్లాడితే అది నిజమై జనాలు నమ్ముతారు అనుకోకూరి. మీరు ఆ కాలం పోయింది, అయిపోయిందిగా. అర్థమైందా? ఇక్కడ కేటీఆర్ విమర్శించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, లేకుంటే ఊరుకోబోం. మీరు దేనికైనా వెనకాడేది లేదు. నేను చర్చకు రాదు. ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ ఈ కళ్ళు కనబడతలేవా? సిరిసిల్ల ఏ రకంగా ఉండే 18 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఏం చేసింది? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు మీరు. లోపల మీరు అంతా కలిసే ఉంటారు. ఇక్కడ సిరిసిల్ల ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మల విషయంలో డబ్బులు వదిలి చేస్తున్నారు. మీరు ప్రజలారా మా నాయకులకు డబ్బులు లేకుని మాట్లాడడం జరిగింది. ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి మాట్లాడినావా? తుమ్మల శ్రీకాంత్ స్పందించినావా? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఇసుక విషయం మాట్లాడారు మీరు. ఇసుక విషయం మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రీమ్లైన్ చేసినాం, నిరుపేదలకు ఇబ్బంది కాలే. లోకల్ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు 500 మొదలుకుంటే 2000 లోపు ఇచ్చిన ఇసుక ప్రభుత్వాలు కానీ ఇక్కడ కానీ. ఎవరో డ్రైవర్లు ఒకటి డీజిల్ మంది దానికి ఒకటి కొట్టుకోవచ్చు, తెలుగు జరగచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పెట్టారని కలెక్టర్ గారు ఒక లేనిపోని నిబంధనలు పెట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతుండు? మా తంగలపల్లి మండలం కానీ సిరిసిల్ల కానీ ఇప్పుడు ఇసుక రేటు మా జిల్లాలకు కానీ 4000 రూపాయలు. ఇందిరమ్మల్ని ఇక్కడ ఇస్తారు, ఇసుక దారి తీసుకుంటారు. అర్థమవుతుందా? దీన్ని మాట్లాడవా? ఎవరు ప్రశ్నించాలి ఇసుక మీద? నువ్వు మమ్మల్ని మేము అధికారం ఉన్నామా? మా కేటీఆర్ ప్రశ్నించినందుకు కలెక్టర్ని ప్రశ్నించాలి, నువ్వు ఇక్కడ నాయకులను ప్రశ్నించాలి. ఎటు పోయి మళ్ళీ ఇసుక మొత్తం ఈ కేటీఆర్ చెప్పి ఇసుక లేదని మాట్లాడతావు? సిరిసిల్లలో ఉన్నావు నువ్వు. చెప్తున్నా మరొకసారి బీజేపీ నాయకులు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తప్పు ఒప్పుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుడికి అదే ప్రెస్ క్లబ్లో పిచ్చి ఆరోపణలు, అదేవిధంగా పసలేని ఆరోపణలు. వాళ్ళ ముఖ్య నాయకుడు ఉన్నాడు జ్ఞాని పెద్ద అని చెప్పి అపర మేధావి కేకే మహేందర్ రెడ్డి చెప్పగానే ఫోన్లో చెప్పింది నిన్న ఎవరు ప్రెస్ మీట్ పెట్టారంటే కేకే మహేందర్ పెట్టమన్నాడు. పెడితే ఏం మాట్లాడినాను?
ప్రశ్నిస్తే జర్నలిస్టులను దాడి చేస్తారా మీరు? జర్నలిస్టు ఇక్కడ కేటీఆర్ బొమ్మలేదని ప్రశ్నించిండిగా, డబ్బా తీసేస్తే ప్రశ్నించినందుకు అతను కలెక్టర్ గారు మీరు చర్య కక్షపూరితంగానే అతని భార్యను మానవ ట్రాన్స్ఫర్ చేసింది. అందరూ చూస్తారు. కేవలం ఇక్కడ ఎవరైనా ప్రెస్ మిత్రులను కానీ ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ప్రశ్నించిన నాయకులు జర్నలిస్ట్ అంటేనే ప్రశ్నిస్తారు. జర్నలిస్ట్ అంటేనే ప్రశ్న అనేది నిర్భయాల సార్ నిలబడతారు, మాట్లాడతారు. పోయినప్పుడు కూడా పోయిన ప్రభుత్వాన్ని కూడా మేము తప్పులు చేసినా ప్రశ్నించారు. ఇదే నేరాల ఘటనే మాట్లాడారు. ఇప్పుడు నిన్న బాలంటే మాట్లాడి ఇక్కడ మిత్రులు అందరూ ప్రశ్నించారు. వాళ్ళు న్యాయం చేసేసరికి ఈ విధంగా వాళ్ళు కొట్లాడారు. ఏం మాట్లాడతారు? మహేందర్ రెడ్డి గారు ఇంకా నీకు ఏం అర్థమవుతుందా? ఇంకెప్పుడు నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది? మీకు ఎన్నిసార్లు తెచ్చాలి? నేను ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఒక ప్రోటోకాల్ పాటించారు. సిరిసిల్ల కలెక్టర్కి అయితే వన్ సైడ్ వ్యవహారం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకే కార్యకర్త కంటే ఎక్కువ పనిచేస్తున్నాడు. మేము ఆరోపణ చేసినాం. దీని మీద కూడా మాట్లాడాడు. బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. ఎందుకంటే బీజేపీ నాయకులు సెంట్రల్ అధికారం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పనిచేస్తున్నారు. ఒక బీఆర్ఎస్ నాయకులు తప్పితే ఎవరు పోయినా పని పోతే ఏ పార్టీని అడుగుతారు కలెక్టర్. దాన్ని ఎవరు మాట్లాడతారా? మేము మీ సాక్ష్యాలను దాన్ని ఎవరు వస్తారు చర్చకు? ఏం మాట్లాడుతారు? ఏమంటారు? నేను కంసాల మల్లేశం తెలుసుకొని మాట్లాడు. మహేందర్ అన్న, నువ్వు ఆయన పంపించినప్పుడు సబ్జెక్ట్ నేర్పి పంపాలి. లేనిపోయిన ఆరోపణలు ఎందుకు? ఏంది అసలు? ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడితే నిజమవుతుందా? అధికారంలో ఉంటే వాళ్ళు ఏది తప్పుడు ఒప్పు మాట్లాడి నిజమవుతుందా? అతను ఏమన్నాడు? గతంలో మొన్న టీవీ ప్రసాద్ చనిపోతే కేటీఆర్ స్పందించలేదు, మా ప్రభుత్వం అండగా అని చెప్పి తెలుసుకో. చనిపోగానే మా నాయకుడు ఫోన్ చేసి మాట్లాడిండు, తోచిన సాయం చేసిండు, తక్షణ సాయం చేసి మా నాయకుడు చక్రపాణి గారు కానీ రామ్మోహన్ గారు అక్కడ కార్యక్రమం వెంబడున్నారు. తెలుసుకొని మాట్లాడు. ఏం తప్పుడు ఆరోపణలు? ఆ ప్రసాదాన్ని విషయం మాట్లాడే రాజకీయంలో అవసరం, ప్రెస్ క్లబ్లో మాట్లాడే అవసరం ఉన్నదా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తారు మీరు? ఈ జర్నలిస్ట్ మీరు రాజకీయం ఏంది? ప్రశ్నించదు ఎవరు? ప్రశ్నించడం మీద దాడులా అంటే మీరు రౌడీజం చేయాలనుకుంటారా? సిరిసిల్ల ఏమనుకుంటారు మీరు? కాంసాల మల్లేశం అంటే ఆయన మా పార్టీ ఉన్నాడు. మా పార్టీ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరో ముట్టగానే తెల్లారు వేరే పార్టీలకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడదు. ఇటువంటి పార్టీలు మాట్లాడదు. ప్రశ్నించాక ఎవరికైనా ఉన్నది సమాధానం మీరు చెప్పాలి. కానీ మహేందర్ అన్న ఇటువంటి పిచ్చి ఆరోపణలు మాకు తిట్లు పరిస్థితిని తెచ్చుకోకు. ఇంకా అబాస్పాలు కాకు. నువ్వు అందుకే ఇటువంటి లీడర్గానే మా నాయకులు ఇంకొని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు. నువ్వు నాయకులు అయితే ఇప్పటికి ఎప్పుడో అయిపోతాడు. ఇప్పుడు చిల్లర వ్యవహారం, నీ బుద్ధే వంకర బుద్ధి కాబట్టి వ్యవహారం ఇట్లా ఉంది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, నిజంగా మీరు ప్రశ్నించదలుచుకుంటే, మీరు చేయదలుచుకుంటే మీ గ్యారంటీలు మేము మాట్లాడాలి. ఇప్పుడు దుమార శ్రీకాంత్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రజల పైన నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. కానీ కేటీఆర్ గారి మీద అవాకులు జవాబులు పిలిస్తే మాత్రం ఊరుకోబోం. రాను రోజులు ఎలాంటి దాడులు కానీ సిద్ధంగా ఉంటాం. ఇక్కడ రాష్ట్రంలో చూస్తారు మీరు. మా ఓపిక రచించినాక మీరు ఎవరు రోడ్డు మీద తిరగరు. అర్థమవుతుందా? గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ప్రెస్ మిత్రులు తెలుసు, ఇక్కడ నాయకులకు తెలుసు. అతని విధానం, పనిచేసిన విధానం, సాయం చేసే విధానం, సాయం చేసి గొప్ప చెప్పుకున్న నాయకులు మేము కాదు. అర్థమైందా? ప్రతిదీ మేము బయటకు తిరిగాం. నేరాల బాధితులు కూడా సాయం చేసింది కేటీఆర్ గారే. మేమే ప్రత్యక్ష సాక్ష్యం. అది కూడా గ్రహించాలి. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మీరేం చేసేది? కాంగ్రెస్ నాయకులు నేరాల బాధితులకు 18 నెలలే మీరు అధికారంలోకి వచ్చి రాజకీయంగా వాడుకుని తప్పితే వాళ్ళకి ఏమైనా రూపాయలు లబ్ధి చేసిరా? గుండె చేతులని చెప్పి ఇదే మహేందర్ రెడ్డి చేసిందా? ఇదే రేవంత్ రెడ్డి చేసిందా? ఇక్కడ రాజశేఖర్ చేసిందా? అధికారం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళకు పావులుగా వాడుకున్న తప్పితే మీరు వాళ్ళకు ఒరిగాటింది ఏం లేదు. దీని మీద మేము చెప్తున్నాం, నిజంగా దళితుల పైన కానీ వారిపై చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేసి పెట్టండి. కానీ లేనిపోయిన ఆరోపణలు మా కేటీఆర్ గారి మీద కానీ ఇక్కడున్న మా నాయకులు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తాం. నిన్నటి రోజున ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు, ఇంకో చోట బీజేపీ నాయకులు మాట్లాడడం జరిగింది. మరి వెనకటికి ఒక శాస్త్రం ఉండేది, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు. వాళ్ళు నవ్వితేంది నేను అనేది అంటా అని చెప్పి ఈ ఏడాది కింద ఆయన చరిత్ర, ఒక సంవత్సరం కింద ఈయన చరిత్ర చూసుకుంటా ఉంటే ఈ కండువాళ్ళకి అప్పుడు కమ్మగైంది, ఇలా చేదైంది అలా. మరి మీ లాభం కోసం, మీ జేబుల కోసమో, మీ ఆర్థిక లావాదేవీల కోసమో ఏదైనా మాట్లాడుంటే మాట్లాడుకోండి. కానీ అసత్య ఆరోపణలు ఎవరో చెప్పింది మాట్లాడుతూ మీ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో మీకు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇలా బీజేపీ నాయకుల పరిస్థితి చూస్తూ ఉంటే గల్లీ నుంచి ఇలా రాష్ట్రం వరకు ఇలా దోస్తాన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీలో కుస్తీలు పడుతూ ఉన్నారు. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ఇక్కడ నీళ్ళని దోసుకుపోదామని చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉంటే దాని మీద అలుపెరగని పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడిన పాపాన ఇలా బీజేపీ నాయకులు పోలేదు. ఇలా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇసుక ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులపైన బీజేపీ నాయకులు ఏ రోజు మాట్లాడరు.
ఈరోజు వీళ్ళ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఉమ్మడి ఎజెండా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, వాళ్ళు లేకుండా చేయాలి. వీళ్ళకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి కాదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలే ఇలా ముఖ్యం. ఈ రాష్ట్ర కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అప్పుడు కవులందరూ పాట పాడేది, తలాపున పారుతుంది గోదావరి మన సేను మన చెరక ఎడారి అని చెప్పి. అంటే ఆ రోజు గోదావరిలో నీళ్లున్నా కానీ ఇలా ప్రాజెక్టులు లేక మన ప్రాంతం ఎండిపోయింది. ఈ రోజు తలాపున గోదావరి వారుతూ ఉంది, అయినా మళ్ళీ ఇలా ప్రాజెక్టులన్నీ ఎండిపోతూ ఉన్నాయి. సిరిసిల్ల ఎర్రటెండల మత్తడి దుంకినటువంటి చెరువులు, మానేరు డ్యాములు ఈరోజు నెర్రవాలుతూ ఉన్నాయి. ఇలా నారుమడి పరుచుకునే పరిస్థితి లేదు. దీనికి కారణం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అక్కడ ఆంధ్రోడు దోసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ముఖ్యమంత్రి అయి ఈరోజు ఈ విధంగా ప్రాజెక్టులో నీళ్లున్నా, గోదావరిలో నీళ్లున్నా కానీ ఇలా ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇది యావత్తు రాష్ట్రం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కొందరు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వారికి జరిగినటువంటి అన్యాయాలను, వాళ్లకు అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందులను వారి ఛానల్లో ప్రశ్నించద్దా, అడగద్దా? అడుగుతూ ఉంటే వారి మీద దాడులు చేస్తూ, వారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఫేస్బుక్ ద్వారా చెప్పుకోవద్దా, వాళ్ళ యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేయద్దా? ఇలా ఎందుకు ఇలాంటి అలా ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేసుకోమని వారి విజ్ఞతకే వదిలేస్తూ మరోసారి ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఇలా చీమకు కూడా ఆన్ చేయనటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఆపద ఉంది అన్నా అని అంటే ఆదుకునే స్వభావం ఉన్న వ్యక్తి. ఇలా విలేకరుల అన్నాలు అందరికీ తెలుసు. మీరు చావు మీద రాజకీయం చేస్తున్నారు కదా, ఎవరెవరి స్థితిగతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వారు చావు మీద రాజకీయం చేస్తారా? వాళ్ళ స్థితిగతుల మీద మీరు మాట్లాడతారా? ఆదుకున్నట్టు ఆయన ఒకడు ఉంటాడు, 500 ఇచ్చి 5 పేపర్లలో వేసుకుంటాడు, 5 గ్రూపులలో పెట్టుకుంటాడు. ఇలా వేల కొద్ది ఇచ్చినా కానీ ఆయన పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి కేటీఆర్ కాదు. మరొకసారి ఇలాంటి చిల్లర ఆరోపణ చేస్తే ఈ కాంగ్రెస్ బీజేపీ నిన్న మాట్లాడిన నాయకులకు మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ఎవరైనా ప్రిపేర్ చేస్తే సోయితోటి మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు మొన్నటిదాకా మా పార్టీ నాయకుడు, మొన్న కొత్తగా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి దుమాల శ్రీకాంత్ గారు పెద్ద వీరావేశంగా మాట్లాడుతూ ఆయన తీరు చూస్తే మొన్నటిదాకా మా నాయకుడిని రామన్న, ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడి మా నాయకుని చుట్టూ ఉన్నటువంటి అనుయాయులు పెద్ద పెద్ద నాయకుల చుట్టూ తిరిగి వారితో ప్రభుత్వంలో అనేక రకాల పనులు చేయించుకొని ఇవాళ ఆయన రామన్న మీద మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడితే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఆయన వ్యవహారం ఉన్నది. అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. సిరిసిల్ల ప్రజలందరూ ఆయనను చూసి నవ్వుకుంటారు, హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇక ఆయనే ఏదో బిర్యానీని పోలుస్తూ ఇసుక విధానం మీద, ఇసుక పాలసీ మీద మాట్లాడిండు. ఇసుక పాలసీ గురించి మాట్లాడేటప్పుడు ఇసుక పాలసీ కాదు, ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఇసుక రిచ్ మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, టీఆర్ఎస్ వచ్చిన ఆదాయం ఎంత చూస్తే, లెక్కలు చూస్తే నీకు తెలుస్తుంది. అది సుపరిపాలన ప్రతి కాదు. నువ్వు సుపరిపాలన గురించి మాట్లాడితే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ మన తలాపున్నే మానేరు వాగున్నది. ఇటు సిరిసిల్ల ప్రజలకు కానీ, సిరిసిల్ల చుట్టూ పట్టణ గ్రామ ప్రజలకు కానీ ఇవాళ సిద్దిపేట, హైదరాబాదులో ఒక ట్రాక్టర్ ట్రిప్కు 4,500 రూపాయలకు ఇసుక లభిస్తుంది. ఆ రేట్లో ఇలా మనకి ఇసుక లభిస్తుంది. ఇక్కడ ప్రజలందరూ ఇల్లు కట్టుకుంటున్న వారు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి వారు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, ఒక మధ్యతరగతి వాడి కళ ఏంది సొంత ఇంటి నిర్మాణం. ఇవాళ ఇసుక లేక అల్లాడిపోతుంటే ఆ విధంగా ఇసుక గురించి ప్రభుత్వం మీద మాట్లాడాల్సింది పోయి ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మేము టీఆర్ఎస్ కానీ మీరు కానీ పోటాడాల్సింది కాంగ్రెస్ మీద పోయి ఇవాళ మీరు టీఆర్ఎస్ మీద మాట్లాడుతుంటే అది ప్రజలందరూ చూసి నవ్వుకుంటారు. నీకు దమ్ముంటే ఇవాళ ఈ స్థానిక అవసరాల కోసం ఇసుక మీద దాని గురించి కొట్లాడి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా అది చేయి. కానీ నువ్వేదో బండి సంజయ్ మెప్పుకోవడం మాట్లాడితే అది ప్రజలందరూ ఆశాస్పదంగా చూస్తారు. ఇక నువ్వు సుపరిపాలన గురించి మాట్లాడినావు. ఒక బృహత్తర కార్యం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చిన్న చిన్న లొసుగులు జరుగుతాయి. ఏదో చిన్న నువ్వు ఏదో చెక్ డ్యామ్ పోతే దాని గురించి మాట్లాడినావు. మీ బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు మొన్న ఢిల్లీలో కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ మొత్తం కూలిపోయింది. గుజరాత్లో అనేక ఫ్లైఓవర్లు కూడా కూలిపోయినాయి. మన బీహార్లో మీ మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ కూడా అనేకమైన ఫ్లైఓవర్లు ఏది మన ఈ వాగులపైన వందలు కూడా కొట్టుకుపోయినాయి. అవన్నీ జరిగినాయి. అనేక ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది.
అదే కొంచెం కొంచెం కార్యక్రమం జరిగినప్పుడు అది జరుగుతుంది. దాని గురించి నువ్వు మాట్లాడితే మరి ఈ సోయి నీకు ఏమి తప్పిందా? ఈ 9 సంవత్సరాలు నీకు ఈ సోయి తప్పిందా? సిరిసిల్ల మీద నీకు అప్పుడు ఈ సోయి లేదా? నీకు నిన్నయాల కొనుక్కొని రాగానే ఏదో బీజేపీ పట్టణ పదవి రాగానే మా నాయకుల మీద మాట్లాడుతున్నావు. కొంచెం సోయి ఉంచుకొని మాట్లాడు. ఇక అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు స్థానిక సంస్థల గురించి మాట్లాడినావు. నాకు తెలుసు నీ లక్ష్యం ఏంది, కౌన్సిలర్ గెలవాలి, లేకపోతే స్థానిక సంస్థలలో మేము గెలవాలని ఆలోచన ఉన్నది. బిడ్డ నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు గెలవవు. ఇక్కడ స్థానికంగా మా కౌన్సిలర్లు కానీ, మా నాయకులు కానీ, పట్టణాలలో కానీ, ప్రజలలో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజల సేవ చేసిర్రు, ప్రజలలో గూడు కట్టుకున్నారు, వాళ్ళ కష్ట సుఖాల్లో ఆపదలో వాళ్ళు పాలు పంచుకున్నారు. మా రామన్న కూడా ప్రజలందరికీ సేవ చేసిండు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆర్థిక కానీ, రాజకీయంగా కానీ, ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కానీ, ఈ అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఒక సుపరిపాలన అందించినాం. సుపరిపాలన అంటే ఇది మతం పేరిట, కులం పేరిట, ధర్మం పేరిట రెచ్చగొట్ట పరిపాలన సుపరిపాలన కాదు. సుపరిపాలన అనేది దేశానికే చూపించింది కేసీఆర్. మేము ప్రవేశపెట్టిన పథకాలు మీకు తలమానికమైనవి. మేము రైతు బంధు ప్రవేశపెట్టినాం, మీరు కిసాన్ సమ్మాన్ పెట్టారు. మేము ఇంటింటికి నల్లనీరు పెట్టాం. మీరు జల్ నల్లని కొన్ని కార్యక్రమాలు కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్నారు. అవన్నిటికీ మార్గదర్శనం ఏంది? దక్షిణాదిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మాది సుపరిపాలన. మా పరిపాలన మీకు ఆదర్శమైంది. ఇట్లా ఆదర్శవంతమైన పాలన కొనసాగించు. నీకు దమ్ముంటే ఇక్కడ స్థానిక అవసరం మీద పోట్లాడు. లేకుంటే మీ నాయకుడు బండి సంజయ్ గారు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు, కేంద్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు. ఏమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి మాట్లాడు. ధర్మం గురించి మాట్లాడుతున్నాం. మేము యాదగిరికి దేవస్థానాన్ని డెవలప్ చేసాం, వివిధ రకమైన కార్యక్రమాలు చేసాం. ఒక ధర్మరక్షకుడు అంటే కేసీఆర్ అనే విధంగా చేసాం. నువ్వు ఏదైనా ఒక వేములాడ కానీ ఏదైనా మంచి చేసే విధంగా మాట్లాడు, ఏదైనా గుడి మంచి చేసే విధంగా మాట్లాడు. అదన్నీ మాట్లాడాల్సింది పోయి తెలుసు నీకు నెక్స్ట్ రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, శాసనసభ ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలో ఉన్న పార్టీ ఏది? టీఆర్ఎస్. దాని గురించి మాట్లాడితేనే మాకు లబ్ధి జరుగుతుందని ఆలోచనతో నువ్వు మాట్లాడినావు. కానీ నెక్స్ట్ స్థానిక కౌన్సిలరింగ్ కొంచెం మొదలు పెడితే, ఇక్కడ కౌన్సిలరింగ్ కొంచెం మొదలు పెడితే పట్టణంలో సర్పంచ్ ఎన్నికల వరకు కూడా మున్సిపాలిటీలో కానీ, జిల్లా పరిషత్లో కానీ, మండల పరిషత్లో కానీ, గ్రామాలలో కానీ ఎగిరేది గులాబీ జెండానే. మళ్ళా రాష్ట్రంలో రానున్న పార్టీ కూడా గులాబీ జెండానే అని మేము తెలియజేస్తున్నాము. మరోసారి నువ్వు మాట్లాడేటప్పుడు నీ గత చరిత్ర ఏంది, నేను ఏం చేస్తున్నా, అసలు నేను ఏ విధంగా ప్రజలను మెప్పుకుందాలని అదే ఆలోచించి మాట్లాడు. కానీ నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు ఊకోరు. మరోసారి రామాయణం గురించి మాట్లాడితే మాత్రం ఎవరు ఊకోరని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ, జై